హాయ్ గైస్, వెల్కమ్ టు కిరణ్ సన్షైన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా అబ్బాయి ఫిష్ కర్రీ కావాలన్నారు. సో అందుకని నేను మా అమ్మ చేపలు తీసుకుందామని వచ్చాము. మీ అందరికీ తెలిసిందే, నెల్లూరు చేపల పులుసుకి ఫేమస్ అని. మా నెల్లూరు చుట్టుపక్కల రిజర్వాయర్లు మరియు డ్యాములు ఉన్నాయి. ఆ నీళ్లు పెన్నా రివర్ మీదుగా వెళ్లడం వల్ల మాకు అన్ని రకాల చేపలు దొరుకుతాయి. ఇప్పుడు మేము తీసుకునే దగ్గర గెండి, బొచ్చి మరియు గడ్డి చేపలు ఉన్నాయి. మేము ఎప్పుడూ గెండి చేపలే తీసుకుంటాము, ఎందుకంటే వాటికి ముళ్ళులు ఎక్కువ ఉన్న చేప రుచిగా ఉంటుంది. అందుకనే మేము ఒక 3 కేజీల చేప మరియు 2 కేజీల చేప తీసుకున్నాము. ఆ 2 చేపలకి అక్కడే స్కిన్ వేస్టేజ్ తీయించి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేపించి తీసుకున్నాము. మా అమ్మ చేపల కూర తన ఇంట్లో వండదామంటే ఆటో మాట్లాడుకుని మా అమ్మగారింటికి వెళ్ళాము. నాకు మా అమ్మకు ఉదయమే కాఫీ తాగడం అలవాటు. అందుకనే చేపల కూర స్టార్ట్ చేసే ముందు కాఫీ తాగేసి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ముందుగా కట్ చేసిన చేపల్ని కల్లుప్పుతో వాటర్లో వేసుకుని ఆ చేప ముక్కకు ఉన్న రక్తపు మరకలు పోయే వరకు బాగా కరగాలి. ఇప్పుడు కాసిన గోరువెచ్చ నీళ్లను చింతపండులో వేసుకుంటే ఆ చింతపండు బాగా సపరేట్ అయ్యి మనకి కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నీట్గా కడిగిన ఆ ముక్కల్మే ఒక గిన్నెలోకి తీసుకుని తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక నానపెట్టుకున్న చింతపండుని బాగా మిక్స్ చేసి చింతపండు రసాన్ని సపరేట్గా వడకట్టి తీసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో తగినంత నూనె వేసుకోవాలి. కడాయిలో నూనె కాగేలోపు ఉల్లిపాయలు మరియు మామిడికాయని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత తిరగమాతకి జీలకర్ర, ఆవాలు మొదలగు వాటిని వేసుకోవాలి. అవి వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి ఆ ఉల్లిపాయలు లైట్గా వేగాక కరేపాకును వేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్స్ చేసుకున్న చేప ముక్కలను కడాయిలోకి వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత మనం ఇందాక కలుపుకున్న చింతపండు రసాన్ని అందులో పోసుకోవాలి.
చింతపండు నీళ్లు కొంచెం మరిగాక మనం ఇందాక కట్ చేసుకున్న మామిడి ముక్కలను వేసుకోవాలి. ఇంకా కడాయి మూత పెట్టి చాప ముక్క ఉడికేంత వరకు ఉంచాలి. ఇంకా ఉడికాక లాస్ట్లో గార్నిష్కి మళ్లీ పైన కరేపాకును వేసుకుని ఒకసారి కదిలిస్తే మన చాపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ మధ్య నేను G5లో శబ్దం అనే మూవీ చూశాను. మంచి హారర్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ స్టోరీతో చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా చూస్తారని రికమెండ్ చేస్తున్నాను. ఇంకా మా అబ్బాయి పొద్దున్నుండి ఆకలి ఆకలి అంటుంటే గబానా దోశలు పోసి ప్లేట్లో పెట్టేశాను. ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you guys in our next video.